సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అసలు ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. మరి చపాక్ స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంది చూస్తే రెండు బలాబలాలు చూసినప్పుడు పిచ్చి బేసికల్గా అది కొద్దిగా స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్ కాబట్టి ఇప్పుడున్న ఐపీఎల్ మొత్తం స్టేడియాల్లో చెన్నై పిచ్ అండ్ లఖన్పూ ఈ లఖన్పూ ఆ రెండు పిచ్చులు మాత్రమే స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్చులుగా ఉన్నట్టుగా మనకి తెలిసిన వ్యవహారమే. అయితే ఇప్పుడు మరి ఎవరు గేమ్ చేంజర్స్ అవ్వచ్చు అనేది చూస్తే నా అబ్జర్వేషన్ ప్రకారం కోహ్లీ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే పటేదారు రజాత్ పటేదార్ బెంగళూరు కొత్తగా అదే ఆర్సీబీ కొత్త కెప్టెన్ అబ్బాయి మంచి యాక్టివ్గా ఉన్నాడు. బ్యాటింగ్ మెరుపు దాడి చేస్తున్నాడు, సమయస్ఫూర్తిగా ఉంటున్నాడు. ఆ బౌలింగ్ దళాలను ఉపయోగించుకోవటంలో మంచి ఆలోచనాత్మకంగానే ఉంటున్నాడు. కాన్ఫిడెన్స్ ఉంది, యాటిట్యూడ్ ఉంది. అంటే గెలవాలి, నడిపించగలను, అట్లా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని పుష్కలంగా ఉన్నాయి. అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ ఫ్రాంచైజీ వాళ్ళు ఎంపిక చేశారంటే అంత తేలిక ఎంపిక చేయరు కదా, అన్ని లక్షణాలు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. మరి ఇక ఒక పర్వతం ఆయనకి సపోర్ట్ ఉంది, ఎవరో కోహ్లీ. 17 ఏళ్ల ప్రయాణం మామూలుగా ఓపెనర్గా దిగుతున్నాడు. ఇప్పుడు మొన్న కూడా చూసాం కదా, కోల్కతా రైడర్స్ పైన నాట్అవుట్ 60 పరుగులు పైన కొట్టే నాట్అవుట్. ఆ యాటిట్యూడ్ చూస్తే కోహ్లీది భయం పడుతుంది. అమ్మో అసలు ఇంకా ఏదో కొత్తగా ఇప్పుడే వచ్చి ఇంకా పరుగులు దాహం ఉంటుంది కదా, రేపు మనం కొట్టాలి, సాధించాలి, గెలిపించాలి అనేటటువంటి ఇది అది 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 అంతేగా నవ్వుతో నా భవిష్యత్తు చాలా తక్కువ మందికి వస్తుంది. అటువంటిది కోహ్లీకి వచ్చింది. అటువైపు కోహ్లీ, పటేదార్, కృణాల్ పాండ్యా వీళ్ళు క్రూషియల్. వీళ్ళ మిగిలిన టీము అంతా ఉన్నా కూడా వీళ్ళు ఇంపార్టెంట్. ఇప్పుడు కోహ్లీ కనుక ఓపెనర్గా వచ్చి గట్టి పునాది అయిపోతే, అంటే ఒక 100 పరుగులు 10 ఓవర్లలోపు 10 ఓవర్లకి కనీసం 100 పరుగులన్నా దాటే, అదే 70 అంటే అక్కడ 100 పరుగులు దాటడం కష్టంలే, కానీ ఓ 70 పరుగులన్నా దాటించకపోతే కష్టమవుతుంది. పునాది వేసి వెళ్ళాలి ఒకవేళ వెళ్తే, అవుట్ అయితే. తర్వాత కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా వాళ్ళ తమ్ముడు అన్నాం, అద్భుతంగా ఆల్రౌండర్ కదా. లాస్ట్ టైం మంచిగా 3 వికెట్లో 2 వికెట్లో తీసింది అక్కడ కోల్కతా రైడర్స్ పైన ఫస్ట్ మ్యాచ్లో, అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇంకా రజిత్ పటీదార్ కూడా మెరుపు వేగంతో 30 పరుగులు కొట్టి పడేసి. మరి ఇంకా అటు చూసుకుంటే మరి ఇప్పుడు బెంగళూరు చూస్తే కొద్దిగా బ్యాటింగ్లో కొంచెం, బౌలింగ్లో కొద్దిగా వీక్ అని అనిపిస్తున్నప్పుడు కూడా బ్యాటింగ్ ఆర్డర్ అది మాత్రం పటిష్టంగా ఉంది అనిపిస్తుంది నాకైతే. ఇక బౌలింగ్ స్పిన్ విషయంలో బోన్ స్టేడియం స్పిన్నర్స్ ఎక్కువ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు. ఏది చెన్నై సూపర్ కింగ్స్లో ధోని లాంటి పర్వతం ఉంది వెనక ఫినిషింగ్లో. అయితే రుతురాజ్ గైక్వాడ్ లైక్ అతను కూడా మరి ధోని ఇదిలో తనదైన ఒక ఇదిని నాయకుడిగా నిరూపించుకుంటున్నాడు. ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, మంచిగా చేస్తున్నాడు, అంత బాగానే ఉంది. అయితే ఇప్పుడు అటు రచిన్ రవీంద్ర అద్భుతం, మామూలుగా కాదు అసలు. అబ్బబ్బా అసలు నిజంగా అప్పుడు మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా న్యూజిలాండ్ టీంలో వాళ్ళ టీంలో అద్భుతంగా ఆడింది. వరల్డ్ స్టాండర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 3 ఆల్రౌండర్స్లో రచిన్ రవీంద్ర ఒకటి అనిపిస్తుంది నాకైతే. అటు స్పిన్ బౌలింగ్, అటు బ్యాటింగ్లో అసలు అతని యొక్క యాటిట్యూడ్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. పొరపాటున కూడా షాట్ లేపం, అంటే పైకి బంతిని లేపం. ఎంత ఇదైనా సరే దాన్ని గ్రౌండ్ షాటే కొడతారు. అసలు ఫీల్డర్లకి వెరీ రేర్ క్యాచ్ దొరకడం అనేది. అయితే స్టంప్ అవుట్ కానీ ఎల్బిడబ్ల్యూ ఇవే ఆయన్ని అవుట్ చేయాలండి. సో ఒక నాణ్యమైనటువంటి స్పిన్నర్ మొన్న మ్యాచ్లో కూడా నాట్అవుట్గా నిలిచింది. సో ఇప్పుడు ఇటువైపు చెన్నై వైపు చూస్తే ఖచ్చితంగా రచిన్ రవీంద్ర వికెట్ని కనుక ఆర్సీబీ త్వరగా తీయగలిగితే మ్యాచ్ వాళ్ళ చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ డాషింగ్ బ్యాట్స్మెన్. తర్వాత స్పిన్నర్లకు డోకాలేదు. రచిన్ రవీంద్ర అద్భుతమైన స్పిన్ చేస్తాడు. సీనియర్ వెటరన్ ఆయన ఉన్నాడు కదా, అశ్విన్ ఉన్నాడు. మరి వాళ్ళకి ఇంకా ఆల్రౌండర్స్ ఉన్నారు బాగానే.
నూర్ మహమ్మద్, ఖలీల్ అహ్మద్ అని చెప్పి మొన్న వాళ్ళిద్దరు కూడా వాళ్ళు బాగా తీశారు బౌలింగ్ ఇదంతా కూడా. చూస్తే మొత్తం మీద కొద్దిగా అటు ఇటు ఈక్వల్గా ఉందేమో అని అనిపిస్తుంది. కానీ అటు కోహ్లీని తొందరగా అవుట్ చేయగలిగితే వీళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది, మ్యాచ్ వీళ్ళకి విన్ అయ్యే అవకాశం ఉంటుంది. కోహ్లీ అండ్ పట్టిదార్ వాళ్ళిద్దరిని ఆర్సీబీలో వీళ్ళిద్దరిని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ కనుక త్వరగా అవుట్ చేయగలిగితే, అంటే త్వరగా అంటే ఎట్లా, ఓవరాల్ టార్గెట్ బహుశా ఈరోజు 200 నుంచి 220, 200, 210 ఈ 190 మధ్యలోనే ఉండొచ్చు అనిపిస్తుంది. అది కంప్లీట్ స్పిన్ ఇది కాబట్టి వీళ్ళది 10-15 రన్స్ అంటే ఎంత తొందరగా అవుట్ చేయగలిగితే అంత ఇది ఉంటుంది. కోహ్లీ కుదురుకున్నాడంటే ఇంకా అది స్పిన్ లేదంటే పేస్ బౌలింగా లేదంటే ఇంకోట అవన్నీ ఏం పని చేయవు, మనకు తెలుసు కదా. కోతాయి సింగిల్స్ తీసుకుంటే వెళ్ళిపోతాడు. అలాగే సేమ్ టు సేమ్ రచిన్ రవీంద్ర కూడా ఆయన ఇంకా 4లు 6లు షార్ట్స్లు ఎంపిక చేసి కొడతారు, సింగిల్స్ తీస్తారు. కాబట్టి అట్లా ఆర్సీబీ వాళ్ళు కనుక త్వరగా రచిన్ రవీంద్ర వికెట్ తీసుకోకపోతే బౌలర్స్ కష్టాలు తప్పవు. సేమ్ టు సేమ్ అంటే అటువైపు ఆర్సీబీ వైపు కోహ్లీ, పటిదార్ అండ్ ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరి తర్వాత అంటే ఫిల్ సాల్ట్ ఉన్నాడు కదా, వీళ్ళ ముగ్గురే మెయిన్. కోహ్లీ, పటిదార్ వీళ్ళిద్దరు వికెట్లు కనుక త్వరగా తీయగలిగితే చెన్నై సూపర్ కింగ్స్దే మ్యాచ్. అలాగే ఆర్సీబీ కూడా మొదట్లోనే రచిన్ రవీంద్ర వికెట్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీయగలిగితే, అంటే వాళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేయగలిగితే మ్యాచ్ ఇటువైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువైపు ఇద్దరు, చెన్నై వైపు ఇద్దరు, అటువైపు ఇద్దరు. స్పిన్ ఇటు కొంచెం ఫెచ్చింగ్ ఉంది చెన్నై వైపు. అలాగే ఫీల్డింగ్ కూడా డిపెండ్ ఉంటుంది. లైఫ్లు కనుక కోహ్లీకి కానీ పటిదారికి కానీ ఇటు రచిన్ రవీంద్రకి కానీ అటు గైక్వాడ్కి కానీ వీళ్ళకి లైఫ్లు ఇచ్చారంటే ఫీల్డింగ్లో ఎవరైనా అంటే క్యాచ్లు మిస్ చేయడం లాంటివి జరిగిందంటే మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ఈరోజు ఎక్కువ మిస్టేక్లు జరగకుండా ఎవరైతే ఫీల్డింగ్ చేయగలుగుతారో వాళ్ళకే విన్నింగ్ ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ లాంటివి భీకరమైన ఫామ్లో ఉన్నటువంటి ఒక లెజెండరీ బ్యాట్స్మెన్ వికెట్ మిస్ అయితే, క్యాచ్ మిస్ అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి. అలాగే అసలు ఇట్లా ఆడాలి పరిస్థితులు తగ్గట్టుగా, అలా ఆడగలను నేను, నన్ను అవుట్ చేయడం మీ తరం కాదు, అంత ఈజీ కాదు నా వికెట్ మీరు తీసుకోవడం అంటూ బౌలర్లకి ఇండైరెక్ట్గా ఛాలెంజ్ విసిరే రచిన్ రవీంద్ర క్యాచ్ కానీ ఏదన్నా మిస్ అయింది అంటే మాత్రం ఆర్సీబీ మూల్యం చెల్లించక మానదు. సో కాబట్టి ఎలా ఓవరాల్గా చూస్తే ఒక 5%, 1 to 5% చెన్నై సూపర్ కింగ్స్దే కొద్దిగా స్టేడియము అలాగే బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు, పేస్ బౌలింగ్ అండ్ అలాగే స్పిన్నర్స్ కావచ్చు, ఓవరాల్గా కంపేర్ విత్ ఆర్సీబీ 5% వాళ్ళకి కొద్దిగా ఇది ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మరి మ్యాచ్లో దిగిన తర్వాత అక్కడే డిసైడ్ అవుతుంది ఇది.